హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రాన్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా కమ్మగా ఉండే ఆనియన్ రైస్ ప్రిపరేషన్ని చూడబోతున్నామండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ పిల్లల లంచ్ బాక్స్కి కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ఆనియన్ రైస్ ప్రిపరేషన్ని వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఈ రైస్ కోసం ఒక ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుండ్లను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వేరుశనగ గుండ్లు అనేది కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుండ్లు కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పును వేసుకొని ఈ పప్పులని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ పప్పులు అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఆవాలు జీలకర్ర అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు అనేది ఫ్రై అవుతూ ఉండగా ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని మనం మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలంతా బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లంలో నుంచి పచ్చివాసన పోయి ఉల్లిపాయలు అనేది బాగా మగ్గే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా మనం వండుకొని చల్లార్చుకొని పెట్టుకున్నటువంటి 2 కప్పుల వరకు రైస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. నేను చేసే ఈ క్వాంటిటీకి 2 కప్పుల రైస్ అయితే సరిపోతుంది. ఇలా రైస్ అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారపొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఈ రైస్ అంతటిని మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల వరకు ఈ రైస్ అనేది మనం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రైస్ మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా రైస్ అంతటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి వేరుశనగ గుండ్లని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మరొక 2 నిమిషాల వరకు ఈ రైస్ అంతటిని బాగా ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు తర్వాత ఇందులో మనం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకోవటం వల్ల ఈ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నిమ్మరసం వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఈ రైస్ని మనం వేరొక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఆనియన్ రైస్ రెడీ అయిపోయింది. ఈ ఆనియన్ రైస్ని పెరుగు చట్నీతో కానీ లేదా ఇలా ప్లెయిన్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.